11 बजे आ गया కొద్దిసేపట్లో ఆ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాము. స్వాగతం సుస్వాగతం. మీరు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాము. అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాము. మీరు కూడా కూర్చుంటేనే ప్రోగ్రాం బాగా జరుగుతుంది. మన ప్రియతమ నాయకుడు దేశ ముఖ్తార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది. న్యాయవాద అంజుమన్ అహ్లే ఇస్లాం సలహాదారులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రేపాలి జాకీర్ అహ్మద్ గారిని మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వదరారెడ్డి గారికి సమాచారం వచ్చేసిన అభిముఖ తర్వాత మన ఆశీర్వాదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంజుమన్ కార్యదర్శి మన ప్రియతమ నేత ముఖ్తార్ భాషా గారిని 13వ వార్డు ఇన్ఛార్జ్ షబీర్ ను వేదిక సిఎండి ఇక్బాల్ గారిని फोटो మైనార్టీ సెల్ సన్మానించడానికి చెప్తున్నామని, అలాగే ఈ కార్యక్రమం వచ్చి దయవుంచి అందరూ కూర్చోండి. ఇక్కడ మంత్రివర్యులు వచ్చిన సందేశం వినాలంటే ముఖ్యం ఏమంటే సన్మానాలు ఇది కాకుండా ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన మహబూబ్ బాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మన కడప జిల్లా అంజుమన్ అహ్లే ఇస్లాం ఆధ్వర్యంలో జరుగుతున్న మైనారిటీ సంక్షేమ శాఖ మరియు న్యాయ శాఖ మంత్రి అయినటువంటి మిత్రుడు ఫరూక్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు సురేష్ గారు, ముక్తార్ గారు, ఇంకా చాలా మంది వేదిక పెద్దలందరికీ, ఈ సమావేశానికి హాజరైన సోదరులు సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిసారి 1985లో ఎమ్మెల్యేగా మీ అందరి అభిమానులతో నేను ఎమ్మెల్యే అయిన సందర్భంలో అప్పుడు నంద్యాల నుంచి ఫరూక్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యి ఆయన 85లోనే మంత్రి అయినాడు. అప్పటి నుంచి కూడా ప్రొద్దుటూరికి నంద్యాలకు బంధుత్వం, మన ముస్లిం సోదరులకు నంద్యాల నుంచి ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వారికి బంధుత్వం ఉండే కారణంగా మా ఫరూక్ గారు నేను ఎంతో, ఆయన మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యే ఉన్నా, అన్యోన్యంగా ఉండేవాళ్ళము. ఒకరి మాట ఒకరు బాగా గౌరవించుకునేవాళ్ళం. అటువంటి స్నేహం మరి ఈరోజు మళ్ళా ఇప్పుడు ఆయన 2024 వేసి మైనారిటీ మంత్రి మనకు తిరిగి వచ్చిన సందర్భంగా మీరందరూ ఆయన్ను పిలిపించి సన్మానం చేయాలన్న ఆలోచన తీసుకుందని ఆయన పొద్దుకి పిలిపించి సన్మానం చేసిన దానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, సలాం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, ప్రజల పార్టీ, నిరంతరం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు. గత పార్టీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలిసేదానికిలే, మంత్రులు ముఖ్యమంత్రిని కలిసేదానికిలే, ఒక నియంత్ర పాలన జరిగింది గతంలో. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవలేకపోతే ఏ ప్రభుత్వం అది?
మంత్రి ముఖ్యమంత్రి గెలవలేకపోతే ఏంటి ప్రభుత్వం అది? అటువంటి దుర్మార్గ పాలనకు మీరు అర్థం కలిగిన మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వంలో గుండె మీద చేసి నిలబడి ముస్లిం మైనారిటీ సోదరులకు పూర్తి 100% అండదండగా ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి మనందరం మంచి కోసం ప్రయత్నం చేద్దాం. పొద్దుటూరు పట్టణం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాము. ఎలాంటి దుర్మార్గాలు, ఎలాంటి భూములు ఒకరి ఆక్రమించుకోవడము, గుట్కా ముట్కా ఇసుపెట్టాలు దందాగిరికి లాంటి అవకాశం లేని పరిస్థితులు కల్పిస్తాం ప్రభుత్వంలో. కాబట్టి మనము ఒక మనిషి జన్మగా ఇచ్చిన దేవుడికి మనం నిరంతరం కృతజ్ఞతలు తెలుసుకొని అల్లా దగ్గర ప్రయత్నం చేద్దాం. ఆయన జన్మించిన నీకు నిరంతరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకొని స్వామి నా దగ్గరికి చేర్చుకోమని చెప్పి మనం అందరూ నిరంతరం పాటిస్తూ దేశం అభివృద్ధి చెందాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మార్కెట్ కూడా దౌర్జన్యం జరగకుండా చేస్తామని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మనం చేస్తూ ఎక్కడ కూడా ఏవైతే దుర్మార్గం చర్యలు జరిగి ఎవరైనా అనాథలు కొంచెం ఇబ్బందులు పడిన వాళ్ళు ఒకటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా నా దగ్గరికి రండి, వాళ్ళకు న్యాయం చేసేదాకా ఎంత పెద్దవాళ్ళైనా సరే గతంలో ఎట్లా మార్కెట్ పద్ధతులు ఉన్నాయో, గతంలో 10-20 సంవత్సరాల నుంచి ఎటువంటి పద్ధతులు మార్కెట్లో జరుగుతున్నాయో అదే పద్ధతుల్ని కొనసాగిస్తా ఉన్నప్పుడు ఎక్కడ కూడా అన్యాయం అక్రమాన్ని చూడలేని ప్రయత్నం చేస్తాము. మనలో అందరి సహకారంతో మైనారిటీ మంత్రి గారి సహకారంతో అన్ని రకాల ముస్లిం సోదరులకు ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, దయచేసి మీకు అందరికీ మాట ఒట్టుకోడు ఆస్తులు మసీదులు ఆచరించుకునేవాళ్ళు సవాలు ఆచరించుకునేవాళ్ళు కాదు. అది ఎక్కడ అది సహించాలి. మీరందరూ గమనించండి, కొన్ని వందల సంవత్సరాల కింద మసీదులు పెట్టి వాటికి ఎక్కడ సౌకర్యాలు లేవు. పెద్ద పెద్ద పండుగలు తీసుకొని వచ్చి సమాధులు పెట్టి వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల కింద తెచ్చిపోయారు. వారు మసీదులు ఇచ్చి దేవుడికి దగ్గరగా నిరంతరము నమాజ్ చేసుకునే అవకాశాలు కల్పించలేదు. వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఈ మసీదులను ఆలన పాలన మంచి చేయడం చూస్తారో లేదని వాళ్ళ ఆస్తులు మసీదులు రాయించారు. ఎంత గొప్ప వందల సంవత్సరాల కింద బట్టలు తిండి సరిగా లేని కాలంలో వాళ్ళు రాయించారు. అటువంటి ఆస్తులు ఎవరైనా తింటే కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది ఆస్తి రాబోయే తరాలకు సంబంధించిన ఆస్తి మనం కావాలి. ఏమొచ్చినా దాంట్లో 10 సంవత్సరాలుగా మసీదు ఖర్చు తప్ప ఎవరు అన్యాయం చేయడానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని మీకు అందరికీ తెలియజేస్తూ, దేవుడు కూడా రోజు మసీదు పోయి ప్రార్థన చేసుకోండి, దేవుడికి దగ్గరే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఫరూక్ గారు మంచి మిత్రుడు. ఆయన నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి మంచి స్నేహితులము. మనం అడిగి ఏదైనా లేదనుకుండా చేయగలిగే మంచి మిత్రుడు. ఆయన కూడా నీతివంతంగా న్యాయబద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నంద్యాలలో మంచి మెజారిటీ కలిగినారు. కాబట్టి మీరందరికీ ఎప్పుడు నిరంతరం ఫరూక్ గారు కానీ, మేము మంత్రి గారు కానీ, ఇక్కడ వేదిక విధులైన సురేష్ గారు కానీ, ముఖ్యులు కానీ మేము నిరంతరం మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, చెప్పడంలో సురేష్ గారి పేరు మొట్టమొదటి చెప్పలేదు కాబట్టి సారీ. మరి అదే ముఖ్తార్ గారు మీకు ఇక్కడికి వచ్చి ఫరూక్ గారిని పిలిపించి మైనారిటీ రాష్ట్ర మంత్రిని, న్యాయశాఖ మంత్రి గారిని పిలిపించి ఇక్కడ సన్మానం చేసినందుకు అందరికీ హృదయపూర్వక సలాములు తెలియజేస్తుంది.